జిమ్కి వచ్చే కొందరు స్పెషల్ పర్సన్స్ గురించి మాట్లాడదామని నేను వీడియో తీస్తున్నా. వీళ్ళు ట్రైనర్ల మించి అసలు ట్రైనర్లే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలేమో అన్నంత నాలెడ్జ్ ప్రదర్శిస్తుంటారు. వీళ్ళు ఎవరో కాదు, ది అంకుల్స్ ఆఫ్ ద జిమ్. ప్రతి జిమ్ లా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈయన అప్పటికే 3-4 ఏళ్ల నుంచి జిమ్కి వస్తుండు, కానీ బాడీలో ఏం ఫరక్ పడలేదు. ఒక ట్రైనర్ వచ్చి చెప్తాడు ఈయనకి, సార్ మీరు ఇన్ని రోజుల నుంచి వస్తారు కదా, మీరు కొద్దిగా ఫుడ్ మీద ఫోకస్ చేయాలి, జర ప్రోటీన్ గిటీన్ ఎక్కువ తినండి మీరు, అప్పుడు కొద్దిగా మసిల్ మాస్ పెరుగుతుంది మీకు అని అంటాడు. ఇక ఈయన ఎక్కడ లేని జ్ఞానం షురువు పెడతాడు. ఇక సార్ ప్రోటీన్ గిటీన్ తినొద్దు సార్, దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది మనకి, మీకు కూడా ఏదో ఒక రోజు అవుతుంది, మీరు కూడా బాగా తింటారు కదా ప్రోటీన్. అంటే ఎదవరు నువ్వా నేనా అంత వాట్సాప్ యూనివర్సిటీ ట్రైన్డ్ బ్రీడ్ ఇదంతా. ఇక అట్లా అని వర్కౌట్ చేసుకుంటా తిరుగుకుంటా ఇక ఇంకో అంకుల్ కలుస్తాడు. కలవంగానే ఏం సార్ బంగారం రేట్లు పెరుగుతున్నాయి, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి ఏందంటారు. అరే ముచ్చట్లు ఎందుకు సార్, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది, ముచ్చట్లు ఎందుకు, వాకింగ్కి పోర్రి మీరు గ్రౌండ్ లా గడ ముచ్చట్లు పెట్టుకో. ఇప్పుడు నా మానాన నేను ఎక్సర్సైజ్ చేస్తుంటా, నా జోన్ లో నేను ఉంటా, వస్తాడు ఎక్సర్సైజ్ చేసుకుంటా, డాన్స్ చేసుకుంటూ వస్తాడు. నాది నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. ఏంది బాబు అంత సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నావు, జర కొద్దిగా ఫేస్ మీద స్మైల్ ఇచ్చి వర్కౌట్ చేయొచ్చు కదా. స్మైల్ కింద చెక్కేస్తుంది నాకు వెయిట్ లేపడానికి. ఇప్పుడు నవ్వుకుంటా నేను వెయిట్ లేపాలి. ఈ బ్రహ్మాండం, ఈ గాలి, నోకియా ఫోన్ల బ్యాటరీ, మన లైఫ్ల ప్రాబ్లమ్స్ ఇవి ఎట్లయితే అంతరించిపోవో వీళ్ళ జ్ఞానం కూడా అంతే. కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు ఒక స్మైల్ ఇచ్చుకుంటా, ఆర్గ్యుమెంట్ చేయకుండా వినేసి ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరేనా? రైట్ మరి.